అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO నుంచి ఎగ్జిట్ అవుతున్నామని ప్రకటించింది. ఈ సంస్థకు సంబంధించిన టెక్నికల్ కమిటీలు, వర్కింగ్ గ్రూపుల నుంచి కూడా ఎగ్జిట్ అవుతున్నట్లు తెలిపింది. కోవిడ్ మహమ్మారిని అదుపు చేయడంలో, సంస్కరణలను అమలు చేయడంలో WHO విఫలమైందనే కారణంతో అమెరికా ఈ డెసిషన్ తీసుకుంది. ఇకపై WHOకు అమెరికా నుంచి వచ్చే అన్ని రకాల ఫండ్స్ నిలిపివేస్తున్నామని ప్రపంచవ్యాప్తంగా ఉన్న WHO కార్యాలయాల నుంచి US స్టాఫ్ ని వెనక్కి పిలిపించినట్లు వెల్లడించింది. ఇక నుంచి WHOతో కలిసి పనిచేసే విషయంలో లిమిటేషన్స్ ఉంటాయని US ఆరోగ్య శాఖ చెప్తోంది. రెండోసారి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పలు సందర్భాల్లో ఆ సంస్థ నుంచి వైదొలుగుతామని హెచ్చరించారు. ఈ క్రమంలోనే అగ్రరాజ్యం తుది నిర్ణయాన్ని ప్రకటించింది. అయితే అమెరికా $260 మిలియన్ అంటే 2,382 కోట్ల బాకీనుందని WHO అంటోంది. ఎగ్జిట్ అవుతున్నాం అని చెప్పగానే సరిపోదని, బాకీ పడిన $260 మిలియన్ కట్టే వరకు US ఉపసంహరణ పూర్తి కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంటోంది. దీనిపై అమెరికా రియాక్ట్ అయింది. సంస్థ నుంచి వైదొలగడానికి ముందు పెండింగ్ బిల్లులు క్లియర్ చేయాలనే చట్టబద్దమైన నియమమేమీ లేదని అంటోంది.